మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక చక్కని అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించి తన నీతిని గూర్చి, తన భక్తిని గూర్చి, తన ప్రేమను గూర్చి, తన యొక్క కనికరమును గూర్చి ధ్యానం చేయటానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యాన్ని వినిచున్న మిమ్మల్ని బట్టి ప్రభు నామం పేరట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం కలిగిన లేఖన భాగాల్లో నుండి మనం చదువుతున్నప్పుడు 12, 13 వచనాలను మనం చూద్దాం. నీ ఇంట ఆమెను చేర్చుకొనిన తర్వాత ఆమె తల క్షౌరము చేయించుకొని గోళ్లను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి ఒక నెల దినములు తన తండ్రులను గూర్చి ప్రాలాపన చేయుటకు నీవు ఆమెను సెలవీయవలెను. తర్వాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకొనవచ్చును, ఆమె నీకు భార్యయగును. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా దేవ, కృపా కనికరములు కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ లేఖన భాగములు మేము చదివాం, తద్వారా నేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. నేర్పించండి. నీ మాటలో శక్తి ఉంది, ప్రభావం ఉంది, లోతైన గూఢమైన మర్మాలున్నాయి. అది అర్థం చేసుకొనుటకు మా మనోనేత్రములను తెరవండి, అవగాహన చేసుకునే భాగ్యం ఇవ్వండి. మహిమ పొందుమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఇక్కడ చెరపట్టబడిన రూపవతి అయిన భార్య అనే అంశముతో ఈ మాటలను నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. క్రొత్త నిబంధన గ్రంథములో యేసు ప్రభువారు అనేక రకాలైనటువంటి ఉపమానాలను ఆయన తెలియజేశాడు. పాత నిబంధన గ్రంథములో కూడా ఉపమాన రీతిగా అనేక సంగతులను ఆయన బోధించాడు. అయితే పాత నిబంధన గ్రంథములో ఉండేటటువంటి మర్మాలు కొన్ని పర్యాయాలు మనము చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా చదవకపోతే అది మనకు అర్థం కాదు. ఉపమానము అనే మాటకు అర్థం ఏంటి అంటే భూలోక సంబంధమైన వస్తువులతో పోల్చి పరలోక సంబంధమైన సత్యాలను మానవులకు సులువైన రీతిగా బోధించడమే. ఒక హెబ్రీ యుద్ధవీరుడైనటువంటి వ్యక్తి, ఆయన యుద్ధభూమిలో ఉన్నాడు. వివాహము చేసుకొనకుండా ఆ యుద్ధరంగములోనే దేశ రక్షణ కొరకై, ప్రజల కొరకై పాటుపడి ఆయన అలానే ఉండిపోయి ఉన్నాడు. అయితే ఆయన తీరిక దొరికినప్పుడు ఇంటికి వచ్చి ఆ యొక్క కన్యకను వెతికి చూచి వివాహము చేసుకోవడానికి సమయము లేదు. కనుక ఆయన చేసినటువంటి పని ఏంటంటే యుద్ధరంగములో చెరపట్టబడిన ఒక కన్యకను చూచి ఆయన వివాహము చేసుకున్న సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంది. ఈ యొక్క హెబ్రీయులకు ఉండేటటువంటి ఆచారములో వారు ఆ యొక్క స్త్రీలను వివాహము చేసుకునేటటువంటి ఆచారం ఒకటి ఉంటే, తర్వాత అన్య స్త్రీలను వివాహము చేసుకునేటటువంటి ఆచారము రెండవదిగా ఉంటే, మూడవది చెరపట్టబడిన స్త్రీలను లేకుంటే కన్యకను వివాహము చేసుకునే వ్యవస్థ ఇంకొకటి. ఈ 3 రకాలైనటువంటి వివాహ వ్యవస్థ యూదుల్లో నుండి యుద్ధములో ఉండేటటువంటి వారిని మనము ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములో ఈ మాటలను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అయితే ఇందులో మనకు చాలా సులువుగా అర్థమవ్వాలంటే యుద్ధ వీరుడు ఎవరు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతేకాకుండా చెరపట్టబడిన కన్యక అనగానే సంఘము లేకుంటే అన్య విశ్వాసములో నుండి వచ్చినటువంటి వారు. మూడవది ఇక్కడ యుద్ధభూమి, యుద్ధరంగము లేకుంటే చెర అనే మాటను మనం గమనించినప్పుడు అది లోకము అని మనం చదివినట్లయితే చాలా సులువుగా ఈ యొక్క చదవబడిన లేఖన భాగం మనకు అర్థమవుతూ ఉంది. 10వ వచనంలో మనం గమనించినప్పుడు నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోవునప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన ఎడల అనే మాటను ఇందులో మనం చూస్తూ ఉన్నాం. యుద్ధరంగములో యుద్ధము చేయుచుండేటటువంటి ఆ సైనికుడు, యోధుడు, యూదుడు, ఆయన పోరాటములో అహర్నిశలు శ్రమిస్తుండేటటువంటి వ్యక్తి వివాహము చేసుకొనుటకు వచ్చి సంబంధాలు చూసి ఆయన చేసుకొనటానికి సమయము దొరకట్లేదు. అయితే ఆయన చేసిన పని ఏంటంటే యుద్ధరంగములో ఆయన ఒక కన్యకను చెరపట్టి తీసుకొని వచ్చి తన భార్యనుగా చేసుకోవటానికి
ఆయన ఇష్టపడుతూ ఉండేటటువంటి సందర్భం ఇందులో మనం గమనించాలి. మీరు చూడండి, అన్యులైనటువంటి వారిని వివాహము చేసుకున్నటువంటి దేవుని యొక్క సేవకులు, భక్తులైన వారి యొక్క వివరాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. యోసేపు ఓను యొక్క యాజకుడైనటువంటి పొతీఫరు కుమార్తె అయిన అసెనతును వివాహము చేసుకొనెను అని రాయబడింది. అంటే అన్యురాల్ని వివాహము యోసేపు చేసుకున్నాడు. యూదా గోత్రములోని రాజకుమారుడు సల్మాను అన్యురాలైనటువంటి రాహాబును ఆయన వివాహం చేసుకున్నాడు. బోయాజు ఆయన మోయాబురాలైన రూతును ఆయన వివాహము చేసుకున్నాడు. తృణీకరించబడిన అన్య విశ్వాసములో, ఆచారములో ఉన్నవారిని, అన్య జనాంగములో ఉన్నవారిని వారి యొక్క వంశావళిలోకి, జనాంగములోకి పిలిచి తీసుకువచ్చి వారిని సరిచేసి నేర్పించి వారి పద్ధతి ప్రకారంగా వివాహము చేసుకున్నటువంటి వీరు మీరు గమనిస్తే రాహాబును గాని, రూతును గాని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు జనన వృత్తాంతపు వంశావళి గ్రంథములో చేర్చబడిన అన్యులైన వారుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యుద్ధ వీరుడు చెరగొని ఉన్నటువంటి ఆ యొక్క కన్యకను తీసుకొని వచ్చి తన భార్యనుగా చేసుకున్నట్లుగా మనం చూసినప్పుడు, అన్యులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ధన్యులుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. అన్య విశ్వాసములో, ఆచారములో, పద్ధతిలో మనము దేవునికి అసహ్యమైనటువంటి పనులు చేస్తూ పాపములో మనం ఉన్నప్పుడు ఆ పాపపు చెర నుండి ఆయన విడుదల చేసి తన సొంత వారిగాను ఆయన మనల్ని చేసుకున్నాడు. తన జనాంగంగా చేసుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఏ అపాయము కీడు రాకుండా తన యొక్క సంఘములో మనల్ని చేర్చాడు. తన సంఘము అనగా తన భార్యనుగా లేకుంటే తన యొక్క కావలసిన వ్యక్తిగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మన ఎడల ప్రత్యేకమైన కనికరము కలిగిన దేవుడై ఉన్నాడు. పాపము అనే చెరలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని విడుదల చేసి తన సొత్తుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. కనుకనే మనము క్రీస్తు బిడలుగా ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం. 11వ వచనాన్ని మనం చదువుతూ ఉండేటప్పుడు రూపవతిని ఆయన ఎన్నిక చేసుకున్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైన వర్లరా, ఆయన చెరగొని కన్యకను తీసుకొచ్చిన చెరలో దొరికిన వారందరినీ ఆయన వివాహము చేసుకొనలేదు. ఆయన ఏం చేశాడు? రూపవతిని ఆయన ఎన్నిక చేసుకున్నాడు. అంటే రూపము లేనటువంటి వారిని, బాహ్యానికి అందంగా కనబడని స్థితిలో ఉన్నప్పటికీ ఆయన రూపవతులుగా, రూపము ఉన్నవారిగా ఆయన సిద్ధపరిచి తన సొత్తుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు దొరికిన వారందరూ వద్దు. అలాగని చాలామంది వాక్యము చెప్పిన వెంటనే యేసు ప్రభు దేవుడండి అని అనుకుంటారు. కానీ స్వరక్షకునిగా అంగీకరించకుండా బయట తిరిగేటటువంటి వారు చాలామంది లేకపోలేదు. అయితే ఇందులో బాహ్య రూపమును గురించి ఆయన మాట్లాడుట లేదు, కానీ అంతరంగములో రూపము గురించి మాట్లాడుతున్నాడు. అంటే యేసయ్య గుణ లక్షణాలకు సరిపోయిన గుణము కలిగి ఉండాలి. ప్రేమ, దయ, కనికరము, పరిశుద్ధత, నీతి, యథార్థత అనేటటువంటి గుణాలు తనకు ఈడుజోడుగా సరిసాటిగా ఉండేటటువంటి గుణ లక్షణాలు, యేసయ్య గుణాలు ఉండాలి. అది రూపవతిని ఆయన ఆ చెర నుండి తీసుకొని వచ్చి తన సొత్తుగా చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, మనమందరము ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన ఎడల కనికరము చూపి తన సొత్తుగా, తన ప్రజలుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. చెరలో ఉన్నాము, చెరలో నుండి నాశనము కాకూడదని, నరకానికి పోయిన వారుగా ఉండకూడదని ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకోవటానికి తన రూపును, తన అందాన్ని, తన పరిశుద్ధతను మనకిచ్చి తన సొత్తుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. తన రూపమునిచ్చి రూపవతులుగా తన సంఘాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత 12వ వచనాన్ని మనం చూసినప్పుడు తన ఇంట చేర్చుకొని అని మనం చూస్తూ ఉన్నాం. తన ఇంట చేర్చుకొని అనగా తన ఇల్లు అనగా తన సంఘం. తన సంఘములో తన విశ్వాసులుగా, సభ్యులుగా, కుటుంబములో ఒక వ్యక్తిగా, రక్త సంబంధికులుగా ఆయన మనల్ని కలుపుకొని తన రక్తాన్ని చిందించి తన బిడ్డలుగా ఆయన మనల్ని చేర్చుకున్నాడు. తన ఇంట మనల్ని చేర్చుకున్నాడు. అంటే ఆ ఇంటిలో ఉన్న వాతావరణాన్ని తనకు నేర్పించి అలాంటి మాదిరిగా జీవించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. తన కుటుంబంలో ఉన్న ప్రేమానురాగాలు
తనతో పంచుకొని అదే స్వభావాన్ని కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వారి సంభాషణ, ఈమె యొక్క సంభాషణ ఒకే రకంగా ఉండాలని తన ఇంట ఆయన చేర్చుకుంటూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంభాషణ, క్రైస్తవ సహవాసం, సంఘములో ఉండేటటువంటి ఏకత్వం, సంఘములో ఉన్న ప్రేమానురాగాలు, ఆదరాభిమానాలు, అందరిలో ఏకత్వం ఉండాలని చెరగొని తీసుకొచ్చిన కన్యకను వివాహమాడి తన సొత్తుగా చేసుకొని తన ఇంట ఆయన చేర్చుకొనెను అనే మాట ఈ యొక్క లేఖన భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అగౌరవముగా బ్రతికిన మనల్ని గౌరవంగా ఆయన మనల్ని మార్చాడు. అమర్యాదగా బ్రతుకుచున్న మనల్ని మర్యాదస్తులుగా మనల్ని ఆయన చేశాడు. ద్వేషింపబడిన వారముగా ఉన్నప్పుడు ప్రేమను పొందుకున్న వారంగా చేశాడు. కన్నీళ్లతో, దుఃఖముతో, శాపముతో మనం ఉన్నప్పుడు ఆయన తన ప్రేమను చూపించి తన సొత్తుగా ఆయన చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా అన్యులుగా మనము లోకానుసారముగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన ధన్యులుగా ఆయన చేసి చెరలో ఉన్న మనల్ని విడుదల చేసి తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఎంత ధన్యులమండి! మనం కృతజ్ఞత కలిగిన వారముగా జీవించటానికే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆమెను ఎలా సిద్ధపరచాలి అనే మాటను ఇక్కడ చెబుతూ ఏమన్నాడంటే తల క్షౌరము చేయించి అని రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, నిజముగా ఆమె చెరలో ఉన్నప్పుడు, యుద్ధములో ఉన్నప్పుడు, మురికిగా ఉన్నప్పుడు, ఆమె చింపిరిగా ఉందేమో, అసహ్యంగా కనబడుతుందేమో, లేకుంటే చూడ్డానికి అంత రూపము కనబడట్లేదేమో, కనుకనే తల తనకు ఇష్టమైన రీతిగా క్షౌరము చేయించి సిద్ధపరిచి అందముగా ముస్తాబు చేసి తనకు ఇష్టమైనటువంటి కన్యకగా, వధువుగా ఆ పెండ్లి కుమారుడు ఆమెను సిద్ధపరచుకున్నాడు. అవును, మనము దేవునికి అసహ్యమైన వారముగా ఉన్నప్పుడు ఆయన ఇష్టమైన వారుగా, ప్రేరణ పొందిన వారముగా, తనకు ఇష్టమైన రీతిగా ఆయన మనలను ఏర్పాటు చేసుకున్న దేవుడు అనే సంగతికి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత గోళ్ళను తీయించి అని మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైన వారలారా, గోళ్ళను పెంచిన వారిని మీరు చూడండి, వారు ఏ పనులు చేయటానికి ఇష్టపడరు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే సోమరులు అని అర్థం. అంటే గోరు పెంచిన వారు సోమరితనానికి గుర్తు. అంటే తన ఇంట చేర్చుకున్న తర్వాత, తన సొత్తుగా చేసుకున్న తర్వాత వారు సోమరులుగా ఉండకుండా కష్టపడి పని చేసేటటువంటి వారుగా ఉండాలనేది తన యొక్క ఉద్దేశం. అందుకే ఆయన తల క్షౌరము చేయించి గోళ్ళను తీయించి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే కష్టపడి పని చేసేటటువంటి వారుగా సిద్ధపరచడమే తన యొక్క ఉద్దేశమై ఉంది. కనుక ఆ రీతిగా ఆయన సంసిద్ధపరిచాడు. తర్వాత చెరపట్టబడిన వస్త్రములను తీసివేసి అని రాయబడింది. అంటే చెరలో ఉన్నప్పుడు మురికి వస్త్రములు ధరించి చినిగిపోయిన హీనమైన వస్త్రాలతో ఉన్నప్పుడు అవి తీసివేసి రాజవస్త్రమును, పెండ్లి వస్త్రములను ధరింపజేసిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఖరీదైన, విలువైన, యోగ్యమైన, ఆయనకు సాటి అయిన వస్త్రములను ధరింపజేసిన వ్యక్తిగా మనం ఇందులో చూస్తూ ఉన్నాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. మనము మురికిగా, అయోగ్యులుగా, భ్రష్టులుగా జీవించినప్పుడు ఆయన రాజవస్త్రములను మనకు ధరింపజేసి తన సొత్తుగా, తన జనాంగంగా మనల్ని చేసుకున్నాడు. కనుక అది ప్రభు మనకిచ్చినటువంటి ధన్యత. తర్వాత ఆమెకు ఒక నెల దినములు ప్రలాపములు చేయుట కొరకు సమయం ఇవ్వాలి. పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి కుటుంబంలో కలవటానికి అవకాశం ఇవ్వాలి అనేది ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ యుద్ధ వీరుడు అలాంటి పనిని నేర్పిస్తాడంట. అలాగనే ఆమెలో నీకు సంతుష్టి లేకపోతే, నువ్వు సరి అయిన విధానంలో ఆమెను చూడకపోతే ఆమె వేరే వైపు చూస్తుందంట. వేరే దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాం, వేరే సంఘ సహవాసములో ఉండడానికి ఇష్టపడుతుందంట. కనుక చక్కగా వాక్యాన్ని బోధించి సంఘ సహవాసములో చేర్పించి ఒక నీతిని, యథార్థతను, ఒక పద్ధతిని నేర్పించి మన సంఘ క్రమములో ఆమెను చేర్పించి అదే మాదిరిగా నడవడానికి యోగ్యతలోకి తీసుకురావాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో ఉండేటటువంటి ప్రతి విశ్వాసి మనము మన సంఘ అలవాట్లకు అలవర్చుకొని సంఘ క్రమం ప్రకారంగా నడవాలి. సంఘానికి ఇష్టమైన వ్యక్తులుగా బ్రతకాలి. సంఘం ఏదైతే మనకు బోధిస్తుందో సంఘ నియమాలను పాటించాలి.
ప్రార్థనలకైనా, సహవాసమునకైనా, గృహ కూడికలకైనా, వాక్య పఠనమైనా, పాటలైనా, ప్రార్థనలైనా ఆ సహవాసానికి మనము సరిపోయిన వారముగా బ్రతకటానికే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే సంఘములో ఉన్న క్రమం, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే క్రమము కూడా కనుక ఆ క్రమాన్ని పాటించి క్రమానికి లోబడి మనము సువార్త ప్రకటించే వారముగా సంఘ న్యాయ విధులను పాటిస్తూనే, సంఘ క్రమాన్ని పాటిస్తూనే లోపల వెలుపల దేవుని యొక్క సువార్తలో ఉన్న వారికి కూడా చేయూతను అందించటానికి మనల్ని రూపవతులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో రూపము లేని వారముగా, హీనులుగా, భ్రష్టులుగా ఉన్నప్పుడు దేవుడు తన సొత్తుగా చేసుకున్నాడు. సమయంలో దేవుడు మీతో మాట్లాడుచున్నప్పుడు చాలామంది సువార్తను ఎరగక, సత్యము తెలియక పాపములు బ్రతికేవారు ఉన్నారు. వారిని కూడా సరిచేయబడి సమాజంలో యోగ్యులుగా, గొప్పవారుగా ఉండాలి అని మేము కోరుకుంటూ ప్రార్థిస్తున్నప్పుడు మా ప్రార్థనలో మీరు ఏకీభవించండి. అనేకుల కొరకు ప్రార్థించండి, పరిచర్యకు ప్రోత్సహించండి. గ్రామ పరిచర్య, సంఘ సువార్త కొరకు మీరు గుప్పిళ్ళు విప్పి పరిచర్యకు సహాయం చేయండి. మందిరాలు లేనటువంటి వారు ఉన్నారు, ఒక పూరి గుడిసెల్లో ఆరాధన చేసుకున్న వారు ఉన్నారు, సరైన వసతులు లేక కాలినడకన సువార్త చేసేవారు ఉన్నారు, వాహనాలు లేని, సౌకర్యాలు లేని, పిల్లలకు చదివించలేనటువంటి స్థితిలో ఉన్నవారు ఉన్నారు. అలాంటి మిషనరీలను జ్ఞాపకం చేసుకొని మీ వంతుగా ప్రార్థన చేయండి, గుప్పిళ్ళు విప్పండి, సహాయం చేయండి. దేవుడు సమృద్ధివంతంగా మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చెరపట్టబడిన కన్యకను మీరు తీసుకొని వచ్చి ఇంట చేర్చుకొని రూపవతిగా నువ్వు మార్చి ప్రభువా, కుటుంబ అలవాట్లను నేర్పించిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. అయోగ్యులుగా, అపాత్రులుగా మేము బ్రతుకుచున్నటువంటి దినాల్లో నీ కనికరము చొప్పున, నీ దయ చొప్పున మమ్మల్ని సరిచేసి ఆ రూపురేఖలను, క్రీస్తు గుణలక్షణాలను మాకు ఇచ్చి నీ సొత్తుగా చేసుకున్నందుకు వందనాలు. అలాంటి వారు అనేకులు ఉన్నారు నాయన. వారిని కూడా చెర నుండి మేము, పాపపు చెర, శాపమనే చెర, రోగమనే చెర, ఆచారమనే చెర నుండి వారిని విడిపించి నీ బిడలుగా చేయటానికి ప్రయాసపడుతున్న మిషనరీలను జ్ఞాపకం చేసుకోండి, కాపరులను జ్ఞాపకం చేసుకోండి, సువార్థికులను జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించమని విశ్వాని పరిచర్యను పట్ల శ్రద్ధ వహించి గుప్పిలు విప్పుతున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాలను, సంఘాన్ని దీవించి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.